స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఎందుకంటే గొప్ప దేవుడు, ఇంత వేడిమిలోని కూడా దేవుడు మరి మనల్ని కాచి కాపాడుతున్నాడు. అలాగే మరి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎంతో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు అని మరి నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మీకు మరలా తెలియచేస్తున్నాను. అలాగే నీళ్ళు ఎక్కువ తాగడము, అలాగే తలకి క్యాపులు పెట్టుకోవడం, ఇటువంటి ప్రతి ఒక్కరూ చేయాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే తనకు మొరపెట్టు వారికి మొర ఆలకించి వారిని రక్షిస్తానంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఎవరి యందు భయభక్తులు నిలుపుతున్నావో మరి జాగ్రత్తగా చూచుకునవలెనని, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నావో లేదో కూడా నువ్వు ప్రశ్నించుకోవాలని నీకు తెలియచేస్తూ, మరి ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారిని ఆయన కోరిక నెరవేరుస్తాడు. అలాగని దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను కదా అని నీ ఇష్టానుసారమైన కోరికలు కాదు, కానీ దేవుని చిత్తానుసారమైన కోరికలు కలిగి ఉంటే అవి తప్పగా దేవుడు నెరవేరుస్తాడు. నీ మొర విని మరి దాన్ని తప్పగా నీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తాడు. కనుక నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్య అయినా, ఇబ్బందులైనా దేవుని యందు భయభక్తులు కలిగి మరి మీరు ముందుకు సాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చూస్తున్నారు, వాళ్ళందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పచెప్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన, రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తోత్రాలు. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డ గర్భఫలాల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, ఏ పరిస్థితుల్లో ఎవరు మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని ప్రార్థన అవసరాలు కోరుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నీ కృప వారిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మన అందరినీ బలపరిచిన విధానం బట్టి మరి దేవుని స్తుతించండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.